నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్న భవానీపురం సిఐ ప్రసాద్ కుమార్ విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన యువతి ఘటనపై విచారణ కమిటీ ఆధ్వర్యంలో నిజాలు వెలువడతాయని వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుహాసిని. అత్యంత అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న ఒక యువకుడికి పునరుజ్జీవం ప్రసాదించిన అను ఇన్స్టిట్యూట్ వైద్యులు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని భవానీపురం సిఐ ప్రసాద్ కుమార్ వెల్లడించారు. విజయవాడలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఆదేశాలతో ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యేంత వరకు శాంతియుత వాతావరణం ఉండేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఎలక్షన్స్ సజావుగా జరిగినందుకు, పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగినందుకు ముందుగా మా డిపార్ట్మెంట్ తరపున, మా పోలీస్ స్టేషన్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే కోఆపరేషన్ కూడా రాబోయే కౌంటింగ్ డే వరకు కూడా ప్రజలందరూ కూడా మంచి సహృద్భావంతో ప్రశాంతమైన వాతావరణంతో ఉండాలని చెప్పేసి మేము ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా సిపి సార్ అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు, అలాగే మా డీసీపీ హరికృష్ణ సార్ ఆదేశాల మేరకు, మా వెస్ట్ ఏసీపీ సార్ మురళీకృష్ణ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఆ ఎలక్షన్ విధుల్ని పగడ్బందీగా మేము కష్టపడి, మా డిపార్ట్మెంట్ అంతా కూడా కష్టపడి సక్రమంగా జరిపించడం జరిగింది. ఎక్కడో చిన్న సంఘటనలు తప్పితే అసలు అంతా ప్రశాంతంగా జరిగింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అలాగే మీడియా మిత్రులు, అన్ని వర్గాల వారు కూడా మా డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేయడం జరిగింది. ఇదే కోఆపరేషన్ని ఎలక్షన్ కౌంటింగ్ అయ్యి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మా అందరికీ కూడా మీరు మాకు కోఆపరేట్ చేయాలని మీ పత్రికా మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. ఎవరో కూడా ఏ విధమైనటువంటి గొడవలకు కానీ, కవ్వింపు చర్యలకు కానీ పాల్పడకూడదని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి కూడా మేము ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా పిలిచి మేము వాళ్ళకి మాట్లాడడం జరిగింది. ఏ విధమైనటువంటి ఎలక్షన్ వైలేషన్స్ పాల్పడకూడదని వాళ్ళకి తెలియజేశాం. ఎందుకంటే కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది, అలాగే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా, రాజకీయ పార్టీ వారు కూడా ఎవరో కూడా ఏ విధమైనటువంటి ఉద్రేకాలకు కానీ, కవ్వింపు చర్యలకు కానీ, ఒకరిపై పరస్పర దాడులు కానీ పాల్పడకుండా ఉండేందుకు గాను, అలాగే ప్రజలందరికీ కూడా మేము 24/7 మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాము. సో కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది మా సిపి సార్ ఆదేశాల మేరకు. విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో యువతి మృతి చెందిన ఘటనపై విచారణ కమిటీ ఆధ్వర్యంలో నిజాలు వెలువడతాయని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాసిని వెల్లడించారు. విజయవాడలో అనుమానాస్పదంగా మృతి చెందిన యువతి మృతదేహాన్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఆసుపత్రిలో యువతికి వైద్యం అందించిన వైద్యులతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నామన్నారు. ఇన్సిడెంట్ అని నాకు తెలిసిన తర్వాత పైనుంచి కూడా మాకు అధికారులు చెప్పిన తర్వాత కూడా మేము ఇక్కడికి రావడం జరిగిందండి. సో దానిలో భాగంగా డిఎంఈ గారి తరఫు నుంచి, సూపరింటెండెంట్ గారి తరఫు నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి 3 స్పెషలిస్టులు ఇక్కడ వేయడం జరిగింది. ఆర్థోపెడిక్, అట్లనే అనెస్థీషియా, ఫిజిషియన్ వాళ్ళు కూడా మా టీంతో పాటు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ వాళ్ళకి వైద్యం ఇచ్చారో, అలానే సర్జరీ ఆపరేషన్ చేసిన వాళ్ళని, అట్లనే మత్తు ఇచ్చిన వాళ్ళని, అట్లనే ఐసీయూలో ఉన్న వాళ్ళని, అక్కడ ఉన్న టెక్నీషియన్స్ వాళ్ళందరినీ కూడా వాడితో మాట్లాడి ఆ కేస్ షీట్లో ఏమైతే మందులు రాశారో, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. అలానే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఏం జరిగింది, ఎప్పుడు అడ్మిట్ అయ్యారన్న విషయం కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా క్రోడీకరించి ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి స్పెషలిస్ట్ డాక్టర్స్ వాళ్ళ టీం వాళ్ళు తయారు చేస్తారండి.
ఆ తర్వాత బాడీని అటాప్సీకి కూడా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాబట్టి అది అటాప్సీకి కూడా వెళ్ళింది. సో అటాప్సీ రిపోర్ట్ కూడా వస్తే కానీ ఆ స్పెషలిస్ట్ వాళ్ళు ఏది అనేది కంక్లూజన్ అని ఇచ్చి రిపోర్ట్ ఇస్తారు. ప్రాథమికంగా వైద్యుల నిర్లక్ష్యం అని తెలిసిందా? అలా ఇప్పుడు తెలియదండి. ఎందుకు అని అంటే అదన్నీ స్పెషలిస్ట్ వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే మేము నా పరంగా వాళ్ళతో పాటు నేను ఇక్కడికి వచ్చాను. స్పెషలిస్ట్ వాళ్ళకి వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు మత్తు ఇచ్చారు ఏంటి అనేది మొత్తం కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఎంక్వైరీ కేస్ షీట్లు కూడా అన్నీ తీసుకున్నారు. ఇంకా వాటిని కూడా ఇంకా క్షుణ్ణంగా పరీక్ష చేయించాల్సి వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు స్పెషలిస్టులు. మీకు కావాలనుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. అత్యంత అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న ఒక యువకుడికి అను ఇన్స్టిట్యూట్ వైద్యులు పునరుజ్జీవం ప్రసాదించారు. 21 ఏళ్ల వయసు ఉన్న స్టీఫెన్ అనే యువకుడు దీర్ఘకాలికంగా కామెర్లు, పొట్టలో అసాధారణంగా నీరు చేరడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ప్రయోజనం లేని పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అను ఇన్స్టిట్యూట్ వైద్యులను సంప్రదించాడు. అవసరమైన పరీక్షల అనంతరం పేషెంట్ స్టీఫెన్ బెడ్ చియారీ సిండ్రోమ్ అనే అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. లివర్ నుంచి చెడు రక్తాన్ని తీసుకుని వెళ్లే రక్త నాళాలు అన్నీ మూసుకుపోవడంతో ప్రాణాపాయానికి దారితీసే సమస్యను బెడ్ చియారీ సిండ్రోమ్ గా పిలుస్తారు. సాధారణంగా ఈ సమస్యకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. అధిక వ్యయం, లివర్ డోనర్ తదితర ఇబ్బందుల కారణంగా అప్పటికప్పుడు లివర్ మార్పిడి సాధ్యం కాదు. కాబట్టి ప్రత్యామ్నాయ చికిత్స విధానాన్ని అవలంబించాల్సి వచ్చింది. First of all, I would like to thank all the electronic media who are coming here. So today we are very happy. Because we successfully completed one of the relatively most complicated surgery in interventional radiology. So తన పేరు స్టీఫెన్, 21 years యంగ్ బాయ్. ఒక 1 month నుంచి అబ్నార్మల్గా కామెర్లు, పొట్టలో అబ్నార్మల్గా నీరు చేరడం, ఆకలి తగ్గిపోవడం ఇలాంటి సమస్యలతో డిఫరెంట్గా హాస్పిటల్స్లో తిరిగి myself Stephen, my age 21 years. యాక్చువల్గా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 24 hours పెయిన్గా ఉండేది. స్టమక్ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉండేది. అందరూ లివర్ డ్యామేజ్ అన్నారు. ఎన్నో హాస్పిటల్ తిరిగినాక నాకు ప్రాబ్లం అనేది ఎక్కడ నాకు సొల్యూషన్ అనేది దొరకలేదు. తర్వాత నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అప్పుడు నేను భవానీ శంకర్ సార్ని కలిసినప్పుడు ఇక వాళ్ళు టెస్ట్ చేసి చూసి స్కాన్ చేసి చూసి ప్రాబ్లం ఏంటనేది కానీ ఫైండ్ అవుట్ చేసి నాకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. బట్ మనకి ఇక్కడ భవానీ శంకర్ సార్ అవైలబిలిటీగా ఉంటున్నారు, 24 hours అవైలబిలిటీగా ఉంటున్నారు. అండ్ హీఈస్ డూయింగ్ సో మెనీ ప్రొసీజర్స్. మీకు రిలేటివ్గా ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు సేమ్ ఈ పేషెంట్కి బెడ్ చియారీ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇది చాలా రేర్ కండిషన్. ఈ కండిషన్కి జనరల్గా ట్రీట్మెంట్ అనేది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. ఇట్స్ ఎకనామికల్లీ వెరీ ఎక్స్పెన్సివ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? సో సార్ చెప్పినట్టుగా డిప్స్ అనే ఒక ప్రొసీజర్ చేసి ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 పథకాల గురించి ప్రచారం చేయకుండా జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. వైసీపీ ఈ ఎన్నికల్లో మరొకసారి విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఫలితాలు చూసి దేశ ప్రజలు ఆశ్చర్యపోతారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారని అనుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలనైతే కాసుకున్నారో, ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారో రాష్ట్ర అభివృద్ధితో పాటు, వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంత కూడా జరిగింది. మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన
జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే తను నిలబడినాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడత లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు అనడము ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. ఒక్క ఛాయాచిత్రంలో సమాచారం మొత్తం ఇమిడి ఉంటుందని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకుని వెళ్లడంలో సమాచార శాఖ పనితీరు కీలకంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఫోటోలు లేని న్యూస్ పేపర్ వెలుగు ఇవ్వని దివిటి లాంటిదన్నారు. ఒకే ఒక ఛాయాచిత్రం 1000 పదాల అర్థాన్ని ఇస్తుందని ఫోటో జర్నలిస్టు తీసిన చిత్రం ప్రచురించబడి ఎన్నో జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయన్నారు. రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్లో మాల్వాడి గుండం వద్ద ఈ రోజు మధ్యాహ్నం మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కని ఎరుగని ఫలితాలతో వైసీపీ మరొకసారి ఘన విజయం సాధిస్తుందని జూన్ 9వ తేదీన జగన్ విశాఖ నగరంలో సీఎంగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా ఈసారి కూడా జగన్ రావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామన్నారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు చేరుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేశారన్నారు. ఎంతో శాంతియుతంగా సామరస్యంతో సోదరభావంతో ఉన్న ప్రాంతం. ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడ జరగలే, ఏ విధంగా ఇబ్బంది జరగలే. అటు రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారు వారి వారి పరిధుల్లో ఏదైతే మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత 1-2 చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్. ఈ నెల 18వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు నగరంలోని విద్యాధరపురం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నట్లు విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ వెల్లడించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని నగర పురవీధుల్లో వాసవి అమ్మవారి నగరోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్యాధరపురంలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసవి కన్యకా పరమేశ్వర సంఘం నాయకులు మాట్లాడుతూ నగరంలో గత కొన్ని సంవత్సరాల నుండి అమ్మవారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని, ఈ ఏడాది మరింత ఉత్సాహంతో అమ్మవారి నగరోత్సవ కార్యక్రమానికి భక్తుల పెద్ద ఎత్తున తరలి రావాలని పేర్కొన్నారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ దశమి అనగా రేపు వాసవి అమ్మవారి జన్మదినం. ఆర్యవైశ్యులందరూ కూడా అత్యంత వైభవంగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు, అమ్మవారి జయంతి ఉత్సవాన్ని. ఇందులో భాగంగా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు రేపు గడ్డం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇదే కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్ దగ్గర నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు నగరోత్సవం జరుగుతుంది. అమ్మవారిది అత్యంత వైభవంగా నగరోత్సవం జరుగుతుంది. వైశ్యుల సాంప్రదాయ సిద్ధమైన నారసాలు శరబులు చెప్పుకుంటూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తాము. చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. అందువలన మీ అందరికీ కూడా మీ మీడియా ద్వారా విజయవాడ నగర ప్రజలు తెలియజేయడం కోసమే ఈరోజు ఏర్పాటు చేయడం అయింది కనుక మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వాసవి వారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం. ఆడపడుచు ఆర్యవైశ్యులకి ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తుంటారు. ఇప్పుడు అన్ని సెంటర్లో కూడా విజయవాడలో అన్ని ప్రాంతాల్లో కూడా అత్యంత వైభవంగా అందరూ చేస్తారు. అదేవిధంగా రేపు సాయంత్రం ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. 18/5/24లో వాసవి అమ్మగారి జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపు సాయంకాలం 6 గంటల నుంచి ఇదే కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుంచి అత్యంత వైభవంగా అమ్మవారి మహోత్సవం స్టార్ట్ అవుతుంది. దీన్ని వాసవి వీర
వీరంగ సేవా సమాజం సత్తెనపల్లి వాసుబాబు గారి చేత శివతాండవం, వీరనాట్యాలు, శరభలు, నాట్య విన్యాసాలు అన్నీ చేసుకుంటూ ఈ వీరోత్సవం జరుగుతుంది, ఉత్సవం జరుగుతుంది. వీటిలో మహిళలందరూ కూడా చక్కగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఉదయం అమ్మవారికి కార్యక్రమాలుగా పసుపు కుంకాలతోటి, కన్యామాలతోటి అందరూ కృష్ణాలంకల నుంచి, కృష్ణానది నుంచి మన 108 కలశాలతోటి ఊరేగింపుగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంటాయి. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు. అదే కార్యక్రమం రేపు కూడా జరుగుతుంది. ఉదయం జరుగుతుంది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు. సాయంకాలం మాత్రం ఈ వీరంగ సేవ, శివతాండవం అన్ని ఊరేగింపుతోటి అమ్మవారిని ఇక్కడ విద్యాధరపురం మొత్తం సెంటర్లో తిప్పుతారు. ప్రజలందరూ కూడా, అంటే ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్యులే కాకుండా అందరూ కూడా ఈ ఉత్సవానికి వచ్చి పాల్గొని వీక్షించి ఆనందించవలసినగా మేము కోరుతున్నాం. ఈ విద్యాధరపురంలో 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా దగ్గరుండి నేను చూస్తూనే ఉన్నాను. 25 సంవత్సరాలు అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు చక్కగా జరుపుతున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సత్తెనపల్లి నుంచి తీసుకొచ్చి వారితో ఉత్సవాలు అంతకుముందు కూడా 2 సంవత్సరాలు ఇది విద్యాధరపురంలోని మన శివాలయం సెంటర్లో కూడా ఈ విధంగా కార్యక్రమం జరిగింది. ఈ ఊరేగింపు ఇక్కడి నుంచి బయలుదేరి అండమాన్ బ్రహ్మయ్య రోడ్లోంచి అరవింద్ విద్దాకు వెళ్ళి అక్కడి నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎస్ కన్వెన్షన్ ఎదురు రోడ్లోంచి బ్రహ్మయ్య పార్థసారథి వీధిలోంచి మళ్ళీ కళ్యాణ మండపానికి వస్తుంది. ఈలోపు పొద్దునపూట జరిగే కార్యక్రమాలకి ఎవరైనా కలశం కావాలంటే మాకు ఫోన్ చేసినా మా నెంబర్ అందరికీ తెలుసు. మా కలశం కూడా ఇప్పిస్తాము. పొద్దునపూట 108 మంది కన్యలతో కృష్ణానదికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేసి 108 కలశాలకి పూజ చేసి తర్వాత తదియారాధన కూడా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం ఊరేగింపులో ఇప్పుడు మేము చెప్పిన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనవలసి. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంటిపైన టీడీపీ గూండాలు దాడులకు పాల్పడుతుంటే పోలీస్ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు టీడీపీ నాయకుల మెప్పు కోసం పనిచేస్తున్నారన్నారు. పల్నాడుతో పాటుగా రాయలసీమ ప్రాంతంలో టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడుతుంటే ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ ఇష్టానుసారంగా జిల్లా ఎస్పీలను మారుస్తూ టీడీపీ నాయకుల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. పేదలపైన పెత్తందారులు దాడులకు పాల్పడుతున్నారని ఈ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్పారు. ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ ఇష్టానుసారంగా జిల్లా ఎస్పీలు మారుస్తూ తెలుగుదేశం నాయకుల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. పేదలపైన పెత్తందారుల దాడులకు పాల్పడుతున్నారని ఈ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్పారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకుజామున కార్యక్రమం జరిగితే నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన, ఇంటి పైన పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు. అసలు ఎటుపోతా ఉంది పోలీస్ వ్యవస్థ? ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారో మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పుడు పనులు చేసి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో చూశారు. పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కనుసనల్లో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసనలోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి, గవర్నర్ గారికి అందరికీ కూడా మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా, ఎంత దాళ్లకు పాల్పడినా కూడా మేమందరం కూడా సమయం పాటిస్తా ఉన్నాం. మా సమయాన్ని కూడా మీరు అశ్రద్ధగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక నుంచే తెలుగుదేశం శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మీరు చేసే దాడులు ఎవరి మీద చేస్తా ఉన్నారు? గ్రామాల్లో చూసినప్పుడు ఎస్సీలకు సంబంధించి కానీ, ఎస్టీలకు సంబంధించి కానీ, బీసీల మీద కానీ, మైనార్టీలని టార్గెట్ గా చేసుకుని, ఎందుకంటే ఈ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి. శ్రీ గంగానమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ అమ్మ కాపు కళ్యాణ మండపాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ తులసి రామచంద్ర ప్రభు ప్రారంభించారు. అర్చక స్వాములు శ్రీ గంగానమ్మ ఆలయ కమిటీ సలహాదారుడు జట్టి రామకృష్ణ మోహన్ రావు శివలీలా దంపతులు అత్యంత సంప్రదాయ పద్ధతిలో నారాయణ స్వామి వ్రతాన్ని చేయించారు. గుణదల శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ అమ్మ కాపు కళ్యాణ మండపాన్ని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ తులసి రామచంద్ర ప్రభు ప్రారంభించారు. వీటితో పాటు కళ్యాణ మండపంలో ఉన్న 2 నూతన రూములు కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అందరి సహకారంతో వారు సూచనలను పరిగణనలోనికి తీసుకొని మండపం నిర్మించిన కమిటీని అభినందించారు. ఒక సామాజిక వర్గం ఉనికి తెలిసే విధంగా కృషి చేసిన గంగానమ్మ ఆలయ కమిటీ పనితీరును కొనియాడారు. ఈ కళ్యాణ మండపం శుభకార్యాలతో పాటు సీజన్ బట్టి మిగతా కార్యక్రమాలు కూడా వినియోగించాలని రామచంద్ర ప్రభు మండపం కమిటీకి సూచించారు. వేకువజామున యోగా, ధ్యానంతో పాటు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో శిక్షణ తరగతులు, వృత్తి లైఫ్లో శిక్షణ శిబిరాలు, సమయం, అవసరం తదితరులు వాటిని దృష్టిలో పెట్టుకుని వాటి కోసం కూడా కళ్యాణ మండపాన్ని వినియోగించాలని సూచించారు. కళ్యాణ మండపాన్ని రామచంద్ర ప్రభు సూచించిన విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా వినియోగించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. రామచంద్ర ప్రభు గంగానమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వ్యాపారవేత్త మిరియాల వెంకటేశ్వరరావు, బండి రామ్మోహన్ రావు, ముత్యాల రామారావు, జట్టి రామకృష్ణ, జట్టి ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా రానున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ వెల్లడించారు. గత మాసంలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయన్నారు. 4 నెలల నైరుతి సీజన్లో జూన్, జూలై నెలల్లో అత్యంత కీలకం. ఈ నెలల్లోనే ఖరీఫ్ సాగు ఎక్కువగా సాగుతుంది. రాష్ట్రంలో ఇష్టానుసారంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సాధారణ దానికంటే మించి వర్షాలు కురుస్తున్నాయని కేంద్రం ప్రకటించింది. 50 ఏళ్ల సగటును పరిగణనలోనికి తీసుకుంటే రుతుపవనాల సీజన్లో సగటున 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందని, దీనికి అనుగుణంగా ఈ ఏడాది సాధారణ దానికంటే మించి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. కాగా ఉపరితల ధోరణి ప్రభావంతో రానున్న 2 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్న భవానీపురం సిఐ ప్రసాద్ కుమార్. విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన యువతి ఘటనపై విచారణ కమిటీ ఆధ్వర్యంలో నిజాలు వెలువడతాయని వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాసిని. అత్యంత అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న ఒక యువకుడికి పునరుజ్జీవం ప్రసాదించిన అను ఇన్స్టిట్యూట్ వైద్యులు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.